Welcome to all. This is E. Prasad Kumar, GSC Boys Siddipet, lecturer in MLT, Intermediate First Year Vocational Course, Medical Lab Technician, Biochemistry subject, Unit 6, Water, Different Types, Chemicals and Related Substances. In this chapter, we will get 2 marks question. Today our learning objectives: importance of water, types of water, purity of chemicals, grading of chemicals, corrosive chemicals and classification, acid and bases, and lastly hygroscopic substances. ఈరోజు మనం నేర్చుకోబోయే లక్ష్యాలు: నీటి యొక్క ప్రాముఖ్యత, నీరు రకాలు, రసాయనములు వాటి మలినాలు, వివిధ రసాయనముల గ్రేడింగులు, కొర్రోజివ్ రసాయనములు వాటి వర్గీకరణ, ఆమ్లాలు మరియు క్షారాలు, చివరగా హైగ్రోస్కోపిక్ పదార్థాలు. ఫస్ట్, వాటర్ డిఫరెంట్ టైప్స్. Definition of water. Water is a most important constituent of all forms of life. It constitutes 70 to 90% of living forms. It is bland liquid. It is present in salt as water of hydration or as absorbed superficially. Water is highly reactive and acts as a solvent. Water is better solvent than many other liquids. Many salts and ionic compounds dissolve readily in water. Structure of water is HOH. Oxygen consists 2 bonds. Hydrogen is single bond. మొదటిగా వివిధ రకాల నీరు వివరణ. నీరు అన్ని జీవరాశులకు ముఖ్యమైనది. నీరు జీవులలో 70 నుంచి 90% ఉంటుంది. నీరు చాలా మృదువైనది. ఇది లవణాలలో అధికరణ చెంది ఉంటుంది. ఉపరితలంపై శోషింపబడుతుంది. ఇది రసాయనిక చర్యకారిణి ద్రావణి వలె పనిచేస్తుంది. లవణాలు మరియు అయానిక్ సమ్మేళనాలు నీటిలో సులభంగా కరిగిపోతాయి. అందుకే నీరు అధిక చర్యకారిణిగా పనిచేస్తుంది. నీరు యొక్క నిర్మాణం కనుక చూస్తే 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ చేత బంధించబడి ఉంటుంది. ఆక్సిజన్ 2 బంధాలను ఏర్పరిచే శక్తి కలదు. హైడ్రోజన్ ఒకటే బంధాన్ని ఏర్పరచుకుంటుంది. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. Dissociation of water is an equilibrium process. Here H2O gives one hydrogen group and hydroxyl group. నీరు విచ్చిత్తి చెందడం వలన ఒక హైడ్రోజన్ గ్రూపు మరియు ఒక హైడ్రాక్సిల్ గ్రూపును ఏర్పరుస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. వాటర్ కెమికల్ ఫార్ములా ఈజ్ H2O. Generally in laboratory, water is used to prepare reagents such as Benedict's reagent, Pouchet reagents, etc. and to prepare solutions N/10 HCl, 2% NaOH, etc. to cleaning of glasswares, flasks, beakers, etc. and water is used to feed and run lab equipments, example autoclave, water bath, etc. washing hands, floors, etc. workbenches, lab floors, etc. నీటి యొక్క ప్రాముఖ్యత. నీరు యొక్క రసాయనిక సమీకరణము H2O. సాధారణంగా ల్యాబ్లో నీటిని చర్యకారాలను తయారు చేయడానికి, అదేవిధంగా వివిధ ద్రావణాలను తయారు చేయడానికి, గాజు పరికరాలను శుభ్రపరచడానికి, వివిధ ల్యాబ్ పరికరాలు పనిచేయడానికి, చేతులు, బల్లాలు, ల్యాబు మొదలైనవి శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం. వాటర్ డిఫరెంట్ టైప్స్.
Here 3 types are there. First one is type 1. It is also known as ultra pure water. It is used to quantitative test, example blood gases, ELISA, RIA, etc. Also used in preparation of standard solutions. ల్యాబ్ నందు ఉపయోగించే నీటిని 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది టైప్ 1. దీనిని అల్ట్రా ప్యూర్ వాటర్ అని కూడా అంటారు. ఈ రకమైనటువంటి నీటిని పరిమాణాత్మక విశ్లేషణలో వాడుతారు మరియు ప్రామాణిక ద్రావణాలను తయారు చేయడానికి టైప్ 1 వాటర్ని వాడతారు. అండ్ సెకండ్ వన్ ఈస్ టైప్ 2. It is also known as pure water. This type of water is used to estimation of all biochemical parameters except electrolytes and blood gases. రెండవ రకమైనటువంటి నీరు టైప్ 2. దీన్ని ప్యూర్ వాటర్గా పిలుస్తారు. ఈ రకమైనటువంటి నీరును అన్ని జీవ రసాయన సంఘటితాల యొక్క పరిమాణాత్మక విశ్లేషణలో వాడతారు. కానీ ఎలక్ట్రోలైట్స్ మరియు రక్తం నందు ఉండేటువంటి వాయువుల యొక్క గాఢతలను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించరు. అండ్ థర్డ్ వన్ ఈస్ టైప్ 3 వాటర్, విచ్ ఈస్ యూజ్డ్ టు క్వాలిటేటివ్ టెస్ట్స్ అండ్ ఆల్సో రిన్సింగ్ స్టెప్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ గ్లాస్వేర్. మూడో రకమైనటువంటి నీరును ఈ రకమైనటువంటి నీరు గుణాత్మక పరీక్షల్లో వాడతారు మరియు గాజు పరికరాలను రిన్సింగ్ ద్వారా శుభ్రపరచడానికి ఈ మూడో రకమైనటువంటి నీటిని వాడతారు. హియర్ ది టేబుల్ షోస్ ఆల్ 3 types of water parameters are given by NCCLS. Abbreviation means National Committee for Clinical Laboratory Standards reagent grade water specifications. In type 1 water per ml consists 10 colonies of bacteria on medium. Here CFU means colony forming unit per ml, whereas in type 2 water 1000 colonies will appear. And last type 3 water there is no standards. Second parameter pH. In type 1 and type 2 water there is no standards, but whereas in type 3 water the pH units are 5 to 8 pH. ఈ యొక్క టేబుల్ ఇదివరకు మనం చూసినటువంటి 3 రకాల నీరు యొక్క పారామీటర్స్ ని NCCLS వాళ్ళు నిర్ధారించారు. ఈ యొక్క టేబుల్ ఇవ్వడం జరిగింది. 3 రకమైనటువంటి నీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మొదటగా టైప్ 1 వాటర్ యొక్క పర్ ml నీరు కనుక మనం గమనించినట్లయితే 10 బ్యాక్టీరియా కాలనీస్ని మనకు ఫామ్ చేస్తుంది. టైప్ 2 వాటర్ని కనుక చూస్తే 1000 వరకు బ్యాక్టీరియా కాలనీస్ని ఏర్పరుస్తుంది. కానీ టైప్ 3కి ఎలాంటి స్టాండర్డ్స్ అనేటువంటివి లేవు. అదేవిధంగా pH కనుక చూసినట్లయితే టైప్ 1లో నో స్టాండర్డ్స్, టైప్ 2లో కూడా లేదు. కానీ టైప్ 3లో 5 నుంచి 8 వరకు pH కలిగి ఉంటుంది. In this table we see another parameters of all 3 types of water: electrical resistivity and silica maximum mg per liter, particles, organics. ఇంకా చూసినట్లయితే ఈ 3 రకములైనటువంటి నీటి యొక్క వివిధ పారామీటర్స్ ఉన్నాయి. రెసిస్టివిటీ, సిలికా, పార్టికల్స్, ఆర్గానికా అని ఇట్లా ఉన్నాయి. వీటిని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. Purified water for laboratory use is prepared by any of the following process. First one is distillation process, which is detailed in our syllabus 5th unit. And the second one is ion exchange process. In this we will get deionized water. And third one is reverse osmosis. Here the water is passes through the porous membrane with high pressure. ల్యాబ్ నందు ఉపయోగించు నీరుని ఈ క్రింది పద్ధతిలో తయారు చేస్తారు. మొదటిగా డిస్టిలేషన్ ప్రాసెస్, ఏదైనా జలము అంటాము. ఇది మన 5th యూనిట్లో మన సిలబస్లో ఉంది. అండ్ రెండవది అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. ఇందులో
డిఅయోనైజ్డ్ వాటర్ అనేటువంటిది వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ రివర్స్ ఆస్మోసిస్. ఇందులో నీరుని సూక్ష్మ రంధ్రాలు కలిగినటువంటి పొరల గుండా పంపిస్తారు అధిక పీడనంతో. ఇంప్యూరిటీస్ ఆఫ్ కెమికల్. సోర్సెస్ ఆఫ్ ఇంప్యూరిటీస్. Synthesis related to impurities. Here raw materials employed, the manufacturing process, solvent or reaction vessel used, stability of final product. The another source is formulation related to impurities. Physical contamination, improper storage conditions, atmospheric contamination, microbiological contamination, particulate contamination. These are all impurities occur in chemicals. రసాయనంలోని మలినాలకు గల కారణాలు చూస్తే తయారీ పద్ధతిలో వాడేటువంటి ముడి పదార్థాల ద్వారా కావచ్చు, తయారీ పద్ధతిలో వాడేటువంటి రసాయన పదార్థాల ద్వారా కావచ్చు, తయారీలో ఉపయోగించేటువంటి సాంకేతిక పరమైనటువంటి యంత్రాల వాడుక ద్వారా కావచ్చు, అంత్య పదార్థం యొక్క స్థిరత్వాన్ని బట్టి కూడా రసాయనాల్లో మలినాలు కారణాలు అవుతాయి. అదేవిధంగా భౌతిక పరంగా కూడా కొన్ని కలుషితాలు ఉన్నాయి. టెస్ట్ ఫర్ ప్యూరిటీస్. సో హియర్ we are some of tests are performing for purity of chemicals. The first one is color and odor, and second one is physico chemical constants, and third one is reactions and pH, and fourth one is semi micro analysis, and fifth one is insoluble residues. సో ఈ రసాయన పదార్థాల యొక్క స్వచ్ఛతను తెలుసుకోవడానికి, శుద్ధమైనటువంటి రసాయన పదార్థాలను తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేస్తాము. ఇందులో మొదటిగా రంగు మరియు వాసన, రెండవది భౌతిక మరియు రసాయనిక పరీక్షలు, మూడవది ప్రతిచర్యలు, అదేవిధంగా పిహెచ్ చెక్ చేయడం, నాలుగవది సెమీ మైక్రో విశ్లేషణ, ఐదవది కరగని మలినముల పరీక్షలు. సో ఇవన్నీ పరీక్షలు చేసి ఆ యొక్క కెమికల్ యొక్క స్వచ్ఛతను మనము ఐడెంటిఫై చేయొచ్చు. Some of removal impurities of chemicals. Here are some of methods are displaying. First one is recrystallization. In this method, liquid chemical is converted into solid. Second one is evaporation. In this method, liquid chemical converted into gas. And the third one is sublimation. In this method, metal chemical will be ప్యూరిఫైడ్. సో రసాయనాల నుండి మలినాలు వేరుపరచడానికి కొన్ని పద్ధతులు ఇక్కడ ఇవ్వబడినవి. మొదటిగా పునఃస్ఫటీకరణం. ఈ పద్ధతిలో ద్రవ రసాయనాలను ఘన రూపంలోకి మార్చి మలినాలను వేరుపరుస్తారు. రెండోది ఉత్పతనము. ఈ యొక్క పద్ధతిలో ద్రవ రసాయనములను వాయు రూపంలోకి మార్చి మలినాలను వేరుపరుస్తారు. మూడవది మండల శోధనం. ఈ పద్ధతిలో లోహాల నుండి మలినాలను వేరుపరుస్తారు. ఇవే కాక మనకు ఇంకా కింద చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫిల్టరేషన్, సెంట్రిఫ్యూగేషన్, లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్, క్రిస్టలైజేషన్, ట్రైచురేషన్, అడ్సార్ప్షన్, క్రోమటోగ్రఫీ, స్మెల్టింగ్, రిఫైనింగ్, డిస్టిలేషన్, వాటర్ ప్యూరిఫికేషన్, ఫ్రాక్షనేషన్, ఎలక్ట్రోలైసిస్, ఇట్లా అనేకమైన పద్ధతుల ద్వారా రసాయనాల నుండి మలినాలను వేరుపరచవచ్చు. అండ్ గ్రేడింగ్ ఆఫ్ reagents. Next we go for grading of reagents. So here are some of gradings are mentioned. Here mainly 5 types of gradings are there. So first one is AR. AR means analytic reagent quality, and second one is guaranteed reagent quality, represented as GR. So here NLR and GR chemicals are highly pure qualities and are mainly used for preparation of quantitative reagents. And third one is GPR. GPR means general purpose reagent quality, where AR and GR quality is not needed, and when purity within certain limit is required, GPR quality is used. The fourth one is laboratory reagent quality. This quality is used for preparation of qualitative reagents such as Fehling solution, Selvinov reagent, Benedict's reagent, Faucett reagent, etc. And fifth one is CP. CP means chemically pure. So these chemicals are used for general applications.
సో రసాయన పదార్థాల యొక్క గ్రేడింగ్స్ మనకి ఇక్కడ ఇవ్వబడినది. ఏఆర్ అనేటువంటి ఈ యొక్క గ్రేడింగ్ ఉన్నటువంటి రసాయన పదార్థాలను విశ్లేషణకు తగినటువంటి రసాయనాలు, కాబట్టి విశ్లేషణ చేసేటప్పుడు ఈ యొక్క కెమికల్స్ ను ఉపయోగిస్తారు. అదేవిధంగా జిఆర్, సో ఇవి స్వచ్ఛతమైన, ఖచ్చితమైన, శుద్ధమైనటువంటి రసాయనాలు. సో ఈ ఏఆర్, జిఆర్ ఈ రసాయనాలను పరిమాణాత్మక చర్యకారకాల తయారీలో వాడతారు. తర్వాత మూడోది జిపిఆర్. ఈ జిపిఆర్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఏఆర్, జిఆర్ అవసరం లేనప్పుడు వీటిని వాడతారు. ఇక నాలుగోది ఎల్ఆర్. వీటిని గుణాత్మక పరీక్షలను ఉపయోగించే చర్యకారకాలను తయారీలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు కనుక చూసినట్లయితే సెలివినాఫ్ రియేజెంట్ కానీ, బెనిడిక్స్ రియేజెంట్ కానీ, ఫౌచెట్స్ ఇట్లా మొదలైనటువంటి క్వాలిటేటివ్ టెస్ట్ ఉపయోగించేటువంటి కెమికల్స్ కు ఎల్ఆర్ గ్రేడింగ్ ఉన్నటువంటి కెమికల్స్ ని వాడతారు. తర్వాత చివరిగా సిపి. ఇవి రసాయనికంగా స్వచ్ఛమైనవి. వీటిని సాధారణంగా ల్యాబ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హియర్ వి సీయింగ్ ద గ్రేడింగ్స్ ఆఫ్ సమ్ కెమికల్ బాటిల్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని రసాయనిక పదార్థాల గ్రేడింగ్స్ ఇవ్వడం జరిగింది. వీటిని మీరు గమనించారు. సెకండ్, కొర్రోజివ్ కెమికల్ సబ్స్టెన్సెస్. కాల్చు రసాయన పదార్థాలు లేదా తినివేయు రసాయన పదార్థాలు. Corrosive chemicals are those substances which can cause destruction of living tissue. Different chemicals of corrosive nature have to be handled by a technician in a laboratory. So, కాల్చు రసాయన పదార్థాలు జీవ కణజాలంను నాశనం చేయు పదార్థాలను కొర్రోజివ్ లేదా కాల్చు రసాయన పదార్థాలు అని అంటారు. వివిధ రసాయనాలు కాల్చు స్వభావం కల వాటిని ల్యాబ్ నందు వివిధ పరిస్థితుల్లో వాడవలసి వస్తుంది. సో కాల్చు రసాయన పదార్థాలకు సంబంధించినటువంటి యొక్క సేఫ్టీ సైన్ సో ఈ విధంగా ఉంటుంది. సో దీనిని గుర్తు పట్టగలరు. సో హియర్ ఇస్ ద సేఫ్టీ సైన్ ఆఫ్ corrosive chemical substances. So observe it. While handling corrosive substances, they can cause corrosion if they fall on any part of the body. A technician should be well versed with the measures of preventing accidental happenings, first aid measures on such happenings, precautions to be followed during dilution of concentrated acids and alkalis, and their storage aspects. Accidental happenings by corrosive may be due to 1. Spilling of splashes on the skin during handling. 2nd, spilling of splashes into the eye. 3rd, swallowing into the mouth during pipetting. కొర్రోజివ్ రసాయనాలను ఉపయోగించినప్పుడు అవి మన శరీరం పై భాగంలో పడినచో కణజాలంను కాల్చివేస్తుంది. ఆమ్లాలు, క్షారాలు విలీనపరిచేటప్పుడు నిల్వ ఉంచే పద్ధతులు మనకు తెలిసి ఉండాలి. మరి ముఖ్యంగా పడినప్పుడు ప్రథమ చికిత్స తెలిసి ఉండవలెను. సంభవించే ప్రమాదాలు. నిర్వహణ సమయంలో చర్మంపై చుక్కలు చిమ్ముట, కంటికి తుంపర్లు చిమ్ముట, పైపెట్టింగ్ సమయంలో నోటిలోకి మింగడం. Classification of corrosive substances. Corrosive substances can classified into categories on the basis of degree of corrosiveness they can cause. So first one is substances with high degree of corrosiveness are strong acids, and second, strong alkalis. Substances with lesser degree of corrosiveness are weak acids, weak alkalis, phenols and cresals having. ఈ యొక్క కాల్చు రసాయనాల వర్గీకరణ కనుక మనం చూసినట్లయితే కాల్చు పదార్థములు కణజాలంను తినివేయడం యొక్క తీవ్రతను ఆధారంగా చేసుకొని వర్గీకరించడం జరిగింది. ఇందులో మొదటిగా అధిక స్థాయిలో తినివేయు పదార్థాలు. ఇందులో బలమైన ఆమ్లాలను మరియు బలమైన క్షారాలుగా మనం చూస్తాం. తక్కువ స్థాయిలో తినివేయు పదార్థాలు ఇక్కడ బలహీన ఆమ్లాలు, బలహీనమైన క్షారాలు, ఫీనాల్స్ మరియు క్రిసాల్స్ బలహీన ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
సో ఇవన్నీ కూడా కాల్షియం రసాయనాలు. సో ఆమ్లం, acid means a molecule or other species which can donate a proton or accept an electron pair in reactions. Here acid properties are including turning litmus paper into red color, blue litmus paper is converted into red color, neutralizing alkalis and dissolving some metals. Typically a corrosive or sour tasting liquid of this kind. Strong acids are the substances which are ionized to the extent of 100%. Example are hydrofluoric acid, hydrochloric acid, sulfuric acid, nitric acid, etc. Strong alkalis are those which are ionized to the extent of 100%. Examples are NaOH means sodium hydroxide, KOH means potassium hydroxide, and Ba in bracket OH2, it is called barium hydroxide. So these are the examples of strong alkalis. ఆమ్లాలు అనగా ఒక అణువు ప్రోటాన్ను దానం చేయగలవు లేదా ప్రతిచర్యలో ఎలక్ట్రాన్ జతను అంగీకరించగలవు. ఈ ఆమ్లాల యొక్క రసాయనిక ధర్మాలు గనక మనం చూసినట్లయితే బ్లూ లిట్మస్ పేపర్ను ఎరుపుగా మారుస్తుంది, క్షారాలను తటస్థం చేస్తుంది మరియు కొన్ని లోహాలను కరిగిస్తుంది. రుచికి ఇవి పుల్లగా ఉంటాయి. బలమైన ఆమ్లాలు 100% మేరకు అయనీకరణం చెందుతాయి. అలాంటి వాటిని మనం బలమైన ఆమ్లాలు అంటాము. సో బలమైన ఆమ్లాలకు ఉదాహరణ కనుక చూసినట్లయితే హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ యాసిడ్, ఇవన్నీ కూడా బలమైన ఆమ్లాలకు ఉదాహరణ. నెక్స్ట్ బలమైన క్షారాలు నీటితో 100% మేరకు అయనీకరణం చెందుతాయి. ఇక్కడ ఉదాహరణ కనుక చూసినట్లయితే NaOH ఇది సోడియం హైడ్రాక్సైడ్, KOH పొటాషియం హైడ్రాక్సైడ్ మరియు బేరియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా. సో నెక్స్ట్ వీక్ యాసిడ్స్ are those which are ionized to the extent of less than 100%. Here examples of weak acids are glacial acetic acid, phosphoric acid, nitrous acid. Weak alkalis are those which are ionized to the extent of less than 100%. Here examples are ammonium hydroxide, formula NaH4OH, hydrogen, formula N2H4. Phenols and cresols are aromatic hydroxy compounds in which hydroxyl group is directly attached to the benzene ring. Here examples are phenol, nitrophenol, picric acid, cresols are the next homologous of phenol. They have resemblance with phenols in most of their characteristics. Here is a phenol ring attaching hydroxyl group. బలహీన ఆమ్లాలు 100% కన్నా తక్కువగా అయనైజ్ చేయబడతాయి. ఉదాహరణకు బలహీన ఆమ్లాలకు ఉదాహరణ గ్లేషియల్ ఎసిటిక్ ఆమ్లం, ఫాస్ఫోరిక్ ఆమ్లం, నైట్రస్ ఆమ్లం. బలహీనమైన క్షారాలు 100% కన్నా తక్కువ అయనీకరణం చెందుతాయి. ఉదాహరణకు అమోనియం హైడ్రాక్సైడ్, హైడ్రోజిన్. ఫినాల్స్ మరియు క్రిసాల్స్. ఫినాల్స్ సుగంధ హైడ్రాక్సీ సమ్మేళనాలు. దీనిలో హైడ్రాక్సిల్ సమూహము OH అంటే హైడ్రాక్సిల్ సమూహము నేరుగా బెంజీన్ రింగుతో అనుసంధానించబడి ఉంటుంది. ఉదాహరణకు ఫినాలు, నైట్రోఫినాలు, పిక్రిక్ ఆమ్లము, క్రిసాల్స్ ఫినాల్ యొక్క తదుపరి హోమోలాగస్. వాటి లక్షణాలతో ఫినాల్స్ తో పోలికలతో ఉంటాయి. HCl molecular weight is 36.5. It is available commercially in the concentration of 10.5 to 12 molar. Here HCl properties are, it occurs as a colorless fuming liquid
Here in image, here fumings are coming with pungent odor. It is miscible with water and alcohol. Its specific gravity is 1.18. It is strong acid and attacks metals. Dilution of concentrated acid. While diluting the concentrated HCl acid, it is gradually added to the water, mixed and cooled. Safe handle the acid to avoid corrosion to the body parts such as skin, eyes, mouth, tongue, and lips. Store in well closed container. ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం గురించి మనము క్లుప్తంగా చూసినట్లయితే దీని యొక్క ఫార్ములా HCl పరమాణు భారము 36.5. ఇది 10.5 నుంచి 12 మోలార్ల గాఢతలో మనకు వాణిజ్యపరంగా మార్కెట్లో లభిస్తుంది. ఇంకా దీని యొక్క రసాయనిక ధర్మాలు కనుక చూసినట్లయితే ఇది రంగు లేని పొగలతో తీవ్రమైనటువంటి వాసన కలిగి ఉంటుంది. నీరు మరియు ఆల్కహాల్ తో ఇది సులభంగా కలిసిపోతుంది. దీని యొక్క విశిష్ట గురుత్వం కనుక చూసినట్లయితే 1.18. ఇది బలమైన ఆమ్లము మరియు లోహాల పైన ఇది దాడి చేస్తుంది. ఇంకా విలీన పరిచయ విషయం చూస్తే దీనిని నీటితో కొద్దిగా అంచుల వెంబడి కలుపుతూ నీటి కుళాయి దగ్గర చల్లబరచాలి. శరీర భాగాలకు పడే అవకాశం ఉంది. చర్మము గాని, కళ్ళు గాని, నోరు గాని, నాలుక మరియు పెదాలకు తగలకుండా సురక్షితంగా దీన్ని వాడేటప్పుడు నిర్వహించాలి. నిల్వ. గాలి చొరబడని మూసివేసిన కంటైనర్లలో నిల్వ చేయాలి. తక్కువ స్థాయిలో అంటే భూమికి దిగువలో ఇది నిల్వ ఉంచాలి. తర్వాత బలమైన క్షారానికి ఎగ్జాంపుల్ NaOH అనుకున్నాం. దీని గురించి క్లుప్తంగా చూద్దాం. So here it is a strong base. Formula is NaOH. Molecular weight is here 40. It is also called as caustic soda. It contains not less than 95% of total alkali calculated as NaOH and not more than 2.5% of sodium carbonate. This is a sodium carbonate formula. And properties of NaOH is it is available as pellets, flakes or sticks. It is extremely hygroscopic. It absorbs atmospheric CO2 and partially converted into sodium carbonate. It is freely soluble in water, alcohol and glycerin. Heat of solution is produced during dissolution. Here safe handling. Handle carefully. Handle the concentrated solution to avoid spilling onto the skin, into eye and swallowing into mouth. Storage. It must be stored in airtight containers. Its concentrated solution must also be stored in airtight containers. ఇక్కడ బలమైన క్షారం కనుక ఉదాహరణ సోడియం హైడ్రాక్సైడ్ గురించి మనం అనుకున్నాం కదా. ఈ సోడియం హైడ్రాక్సైడ్ గురించి చూసినట్లయితే ఫార్ములా ఇక్కడ NaOH. దీని యొక్క మాలిక్యులర్ బరువు పరమాణు భారం 40. దీన్ని కాస్టిక్ సోడా అని అంటారు. ఇది మొత్తం క్షారంలో 95% క్షారంగా ఉంటుంది. దీని యొక్క రసాయనిక ధర్మాలు చూసినట్లయితే ఇది గూలికల రూపంలో, రేకుల రూపంలో, కర్రలుగా మనకు లభిస్తుంది. సో ఇక్కడ మనకు ఈ పెల్లెట్స్ గూలికలు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఫ్లేక్స్ కూడా మనం రేకుల రూపంలో మనం చూస్తాం. ఇది చాలా హైగ్రోస్కోపిక్ మెటీరియల్. అంటే ఇది వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి మరియు పాక్షికంగా సోడియం కార్బోనేట్ గా మార్చబడుతుంది. ఇది నీరు, ఆల్కహాల్ మరియు గ్లీజరిన్లతో సులభంగా కరిగిపోతుంది. కరిగే సమయంలో ద్రావణము వేడి ఉత్పత్తి అవడం జరుగుతుంది. సురక్షితమైనటువంటి నిర్వహణ. విలీనపరిచే సమయంలో జాగ్రత్త వహించాలి. దేనిచో చర్మం పైన కానీ, కంటి పైన కానీ, నోటిలో మనకు మింగకుండా దీన్ని జాగ్రత్తగా వహించాలి. కాకపోతే నిల్వ. ఇది తప్పనిసరిగా గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేయాలి. వాతావరణానికి గురి కావడం వల్ల వాతావరణం ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి పాక్షికంగా సోడియం కార్బోనేట్ గా మారుతుంది. కాబట్టి ఇది ఎయిర్ టైట్ కంటైనర్ లో ఖచ్చితంగా నిల్వ ఉంచాలి. Third one is hygroscopic substances. Hygroscopic substances are those which absorb moisture from atmosphere. హైగ్రోస్కోపిక్ పదార్థములు వాతావరణంలో తేమను శోషించుకొని రసాయనాలను హైగ్రోస్కోపిక్ పదార్థాలని అంటారు.
అల్యూమినియం క్లోరైడ్, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము H2SO4, కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ట్రైసిలికేట్, ఇథనాల్, సోడియం బ్రోమైడ్. సో ఇవన్నీ కూడా హైగ్రోస్కోపిక్ పదార్థాలకు ఉదాహరణలు. నెక్స్ట్ డీలిక్విసెంట్ సబ్స్టెన్సెస్. Deliquescent substances are those which absorb moisture from atmosphere and it becomes aqueous solution. Deliquescent పదార్థాలు అనగా ఏంటి అంటే ఇవి వాతావరణంలో తేమను గ్రహించి ద్రవ రూపంలోనికి మారిపోతాయి. సో అలాంటి వాటిని డీలిక్విసెంట్ పదార్థాలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే సోడియం హైడ్రాక్సైడ్ NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, మెగ్నీషియం క్లోరైడ్ MgCl2, 6H2O, కాల్షియం క్లోరైడ్ ఇవన్నీ 6H2O, జింక్ క్లోరైడ్ దాని యొక్క ఫార్ములా సోడియం నైట్రేట్ NaNO3. సో ఇది